ఏ న్యూస్ చూసావా? అక్కడెక్కడో 500 కన్నా ఎక్కువ కుక్కలు చచ్చిపడున్నాయి. అసలు ఎక్కడ జరిగింది ఇది? తెలంగాణలో కామారెడ్డి, జగిత్యాల అండ్ హన్మకొండ ఏరియాస్లో చాలా కుక్కలు ఒకేసారి చనిపోయాయి. కానీ అన్నీ ఒకటేసారి ఎలా? ఏదైనా డిసీజా? కాదు, కొన్ని ప్లేసెస్లో ఫుడ్లో పాయిజన్ పెట్టి ఇంకొన్ని ప్లేసెస్లో ఇంజెక్షన్స్ ఇచ్చి చంపేశారు. కానీ సడన్గా ఎందుకు? రీసెంట్ గ్రామ పంచాయత్ ఎలక్షన్స్లో లోకల్ లీడర్స్ ఎలక్షన్ టైంలో ఇచ్చిన ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేయడం కోసం స్ట్రే డాగ్స్ ప్రాబ్లమ్ని కంట్రోల్ చేస్తామన్నారు. కానీ ఇలా అన్యాయంగా చంపేస్తారనుకోలేదు. కానీ లా ప్రకారం ఇది ఇల్లీగల్ కదా? ఎస్, స్ట్రే డాగ్స్ని చంపడం ఇల్లీగలే. మరి దానికి సొల్యూషన్ స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ అండ్ సైంటిఫిక్ ఏబీసీ మెథడ్స్. కానీ అవి ఏం ఫాలో అవ్వలేదు వాళ్ళు. మరి వాళ్ళ మీద లీగల్ యాక్షన్ ఏం తీసుకోలేదా? పోలీస్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. కొన్ని సర్పంచెస్ అండ్ ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళ మీద కేసు బుక్ చేశారు. యానిమల్ క్రూయల్టీ యాక్ట్ ప్రకారం జైల్ ప్లస్ ఫైన్ శిక్ష పడుతుంది. అయినా ఎంత చేస్తే ఏంటి ఇప్పుడు? ఆ కుక్కలు మళ్ళీ తిరిగి రావుగా. అయినా అవేం తప్పు చేసే అసలు? నోరు తెరిచి క్వశ్చన్ చేయలేవుగా. అందుకే వాటి లైఫ్ని ఈజీగా డిసైడ్ చేసేసారు. ప్రాబ్లం రియలే, కానీ ప్రాణాలు తీసేయడం సొల్యూషన్ కాదు కదా. కాదు, ఇవాళ కుక్కలు రేపు ఇంకొకరు. కానీ ఒకటి, ఈ భూమి మీద మనకు బ్రతికే రైట్ ఎంతైతే ఉందో వాటికి కూడా అంతే రైట్ ఉంది కదా.